హాయ్ ఎవ్రీవన్. మై నేమ్ ఈస్ దుర్గా ప్రసాద్. నేను ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో గల తాడ్వాయి మండలంలో ఉన్న మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మల జాతరను ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లోర్ చేయదలిచాను. ఈ జాతరను నేను మొత్తం పార్ట్ 1, పార్ట్ 2 అని 2 భాగాలుగా డివైడ్ చేయటం జరిగింది. ఈ వీడియోలో మీకు పార్ట్ 1ను ఎక్స్‌ప్లోర్ చేయదలిచాను. ఇక లేటెందుకు, ఈ జాతరలో పాలుపంచుకుందాం పదండి. విజయవాడ నుంచి మేడారం మనం ఎలా చేరుకోవాలో చూద్దాం. ముందుగా రోడ్డు లేదా రైలు మార్గము ద్వారా వరంగల్కు చేరుకోవలసి ఉంటుంది. వరంగల్ నుంచి మేడారం దూరం సుమారు 100 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అక్కడ నుంచి నంబర్ ఆఫ్ బస్సులు అందుబాటులో ఉంటాయి. బస్సుల ద్వారా మేడారం చేరుకుంటే మేడారం బస్టాండ్ నుండి సమ్మక్క సారక్కల గద్దెల మధ్య దూరం సుమారు 1 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. అదే ప్రైవేటు వెహికల్ ద్వారా మేడారం చేరుకుంటే అక్కడ పార్కింగ్ ప్లేస్ నుంచి సమ్మక్క సారక్కల గద్దెలకు దూరం కొంచెం ఎక్కువగానే ఉంటుంది, గమనించగలరు. మేము మా ఫ్రెండ్స్తో కలిసి కారులో మేడారంకు బయలుదేరాము. ప్రపంచంలోనే అతిపెద్ద ద్వైవార్షిక గిరిజన పండుగ ఈ మేడారం జాతర. మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య ఈ చారిత్రాత్మకమైన జాతర జరుగుతుంది. ఈ జాతరకు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ మరియు జార్ఖండ్ రాష్ట్రాల నుండి కూడా లక్షల కొద్దీ భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి తమ మొక్కులను చెల్లించుకుంటారు. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవం శ్రీ సమ్మక్క సారక్క జాతర. ప్రతి 2 సంవత్సరములకు ఒకసారి మేఘశుద్ధ పౌర్ణమిన గిరిజనులు, గిరిజనేతరులు కూడా సమ్మక్క సారక్కలకు తమ మొక్కులను చెల్లించుకొని పునీతులవుతారు. ఈ జాతర ప్రతి 2 సంవత్సరములకు ఒక్కసారి 4 రోజులు మాత్రం జరుగును. మొదటి రోజు సాయంత్రం 6 గంటలకు కన్నెపల్లి నుండి సారలమ్మ అమ్మవారు, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలకు చేరుకోవటంతో ఈ జాతర మొదలగును. రెండవ రోజు సాయంత్రం 6 గంటలకు సమ్మక్క తల్లిని చిలకల గుట్ట నుండి గద్దెల మీదకు తీసుకువస్తారు. ఇక 3వ రోజు భక్తులు తమ మొక్కులను చెల్లించుకోవటం జరుగును. ఇక 4వ రోజున సాయంత్రం సమ్మక్క సారక్కలు, గోవిందరాజు, పగిడిందరాజులు వనప్రవేశం చేయటంతో ఈ జాతర ముగుస్తుంది. ఈ జాతర స్టార్ట్ అవటానికి ముందు 15 రోజులు, జాతర పూర్తయిన 4వ రోజు నుంచి మరో 15 రోజుల వరకు కూడా భక్తులు విపరీతంగా ఇక్కడకు చేరుకుంటూ ఉంటారు. కోట్ల సంఖ్యలో భక్తులు హాజరయ్యే అతిపెద్ద గిరిజన జాతర ప్రపంచంలో ఇదే మరి. 2026వ సంవత్సరం జనవరి 28వ తారీఖు నుంచి జనవరి 31వ తారీఖు వరకు ఈ మేడారం జాతర జరుగును. ఈ మేడారం జాతరకు వచ్చిన భక్తులు ముందుగా ఈ జంపన్న వాగులో స్నానమాచరించి ఆ తరువాత సమ్మక్క సారక్కల దర్శన భాగ్యం పొందుతారు. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నదే జంపన్న వాగు. వెదురు బొంగులకు కట్టబడిన కుంకుమ భరిణలే దేవతలకు ప్రతీకలుగా గద్దెపై ప్రతిష్ఠించబడి పూజలందుకుంటాయి. సమ్మక్క సారక్కలకు తమ కోరికలు తీరితే తమ నిలువెత్తు తూకం బెల్లం సమర్పించటం ఒక ఆనవాయితీ. ఈ బెల్లాన్ని ఇక్కడ బంగారముగా పేర్కొంటారు.
మేడారం జాతర సమయంలో ఇక్కడ నైట్ స్టే చేయాలంటే ఎటు చూసినా ఇలాంటి డేరాలే కనిపిస్తాయి. మనిషికి ఒక్కరికి 24 అవర్స్‌కు 200 చొప్పున కలెక్ట్ చేస్తారు. తమ కోరికలు తీరితే తమ నిలువెత్తు తూకం బెల్లం సమర్పించటం ఇక్కడ ఒక ఆనవాయితీ. అందుకే ఇవన్నీ సిద్ధం చేశారు చూడండి. ఈ బెల్లాన్ని ఇక్కడ బంగారంగా పేర్కొంటారు. ఈ జాతరలో మనం ఎటు చూసినా ఇక్కడ మాంసాహారం మరియు మద్యం ఎక్కువగా కనిపిస్తూ ఉంటది. ఇక్కడ మద్యంను రోడ్ల ప్రక్కన బల్లలపై పెట్టి మరీ అమ్ముతూ ఉంటారు. మన తెలుగు రాష్ట్రాల నుండి మేడారం జాతరకు వెళ్ళి రావటానికి అయ్యే ఖర్చును గనక సింపుల్గా గమనించినట్లయితే, ముందుగా వరంగల్ రైల్వే స్టేషన్కు ట్రైన్ ద్వారా చేరుకోవటం, అక్కడ నుంచి మేడారంకు బస్సు ద్వారా చేరుకోవటానికి అయ్యే ఖర్చు, ఆ నైట్ అక్కడ స్టే చేయటానికి అయ్యే ఖర్చు, భోజన ఖర్చు, ఇవన్నీ గనక కలుపుకున్నట్లయితే సుమారుగా ఒక మనిషికి 3,000 రూపాయల లోపు ఈ టూర్ని మనం ఈజీగా కంప్లీట్ చేయవచ్చు. మేడారంలో వనదేవతలుగా పేరుగాంచిన సమ్మక్క సారలమ్మల జీవిత చరిత్ర ఏమిటి, మేడారం జాతర ప్రాముఖ్యత ఏమిటి, మరియు ఇన్ని కోట్ల మంది ఈ జాతరకు రావటానికి గల ప్రధాన కారణాలేమిటి అనే వివరాలతో కూడినటువంటి వీడియోను మేడారం జాతర పార్ట్ 2లో వివరించుట జరిగింది. తప్పక వీక్షించండి. ఈ మేడారం జాతరకు తరలి వెళ్ళిన భక్తజన సందోహమంతా సమ్మక్క సారక్కల కృపతో తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దుర్గా ప్రసాద్.